20 అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు దోసుకోవడం. కనుక వీళ్ళకి 101 అన్నా 201 అన్నా సరే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి, ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి, అప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. అదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సరే చెప్పింది చేయరండి. ఆయన కార్యకర్తలంటే జనం మధ్యన ఉన్నటువంటి నాయకుడైతేనే కార్యకర్తలు ఒక మనోభావాలు అర్థం చేసుకుంటారు. అందుకే ఏ నాయకుడైతే నిత్యం ప్రజల్లో ఉంటారు వారు ప్రజల్ని అలాగే కార్యకర్తల్ని నాయకులు ఆదరించగలరు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఆయన బయటకు వచ్చారా? గత 5 సంవత్సరాలుగా అధికారం వచ్చిన తర్వాత బయటకు వచ్చారా? అలాగే ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారు నాయకులకి ఏం కార్యకర్తలకి ఏం న్యాయం చేస్తారండి? నిజంగా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా. కనుక ప్రజా తీర్పు గౌరవమైనటువంటి వారికి కార్యకర్తల పట్ల నిబద్ధతగా ఉండలేరు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాలు అధికారంకి ఉంటానడం ఒకటి పగటి కళకు అంటున్నారండి. అది కలలే. ఎందుకంటే ప్రజలు ఈయనొక్క తీరును గమనించారు. గత 5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు గమనించే ఈయన పాలనా దక్షత లేనివాడు, ఈ పాలనా దక్షత లేని వాళ్ళు ఇంట్లోనే ఉండాలని చెప్పి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఆయన అధికారం రావడం పగట కలే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే అండి, ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారు. ఎవరి కోసం అంటే బాడీ సోల్ అని వారండి, అందరూ బాడీ సోల్ కోసం మాట్లాడుతున్నాడు. బాడీ సోల్ అంటే ఎవరంటే ఒక బాడీ అంటే జగన్మోహన్ రెడ్డి, సోల్ వచ్చి విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ ఈరోజు ఏదో డ్రామా ఆడుతున్నారు. నాకైతే డ్రామా ఆడినట్టుగా అనిపిస్తుంది. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు. ఎందుకంటే దోపిడీలో ఇద్దరూ పార్ట్నర్సే. ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడంలో వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణాలకి ఒడిగట్టినటువంటి వారు, దోపిడీలకి ఒడిగట్టినటువంటి వారు. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటివే. కనుక వీళ్ళని నమ్మడానికి లేదు, వాళ్ళ మాటలు నమ్మడానికి లేదు, వాళ్ళ చేష్టలు అంతకంటే నమ్మడానికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత అనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సూట్ కావని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది కేవలం ప్రజలను ఏదో మళ్ళీ మభి పెట్టడానికి, మోసం చేయడానికి, ఏదైతే ఆ కోడికత్తి డ్రామా, ఆ బాబాయ్ హత్య కేసు ఏవైతే ఉన్నాయో ఆ విధంగానే మోసం చేసి మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారండి. ఈరోజు ఏ సంక్షేమ పథకం చేయాలన్నా సరే దానికి సంపద సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రెస్ మీట్లు మేము అన్నాం, ఈ రాష్ట్రాన్ని 15% మనం జీడిపికి కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా అన్ని అప్పుల బారి నుంచి మనం బయటపడతామని. ఇప్పటికే 9.3% జీడిపి రన్ అవుతుంది. ఎంతోమంది పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రం వైపు వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో. సో పెట్టుబడులు ఎప్పుడైతే మనం ఆకర్షించామో సంపద సృష్టించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానం ఏదైతే దానిపైన ఉన్నటువంటి సెస్ అంతా, సీనరేజ్ అంతా కూడా తగ్గించి దాన్ని తీసేసి
అమలు పరిచారో దానికి నిర్మాణ రంగం ఊపందుకోబోతుంది. కార్మికులందరూ కూడా చేతి నిండా పని ఉండబోతుంది. కార్మిక రంగం ఎప్పుడైతే నిర్మాణ రంగం ఎప్పుడైతే పుంజుకుందో దానికి అనేక విధాలుగా ఈ రాష్ట్రం లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే అగ్రికల్చర్ కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయాలి, దానికి నీటి వనరులు సమకూర్చాలని చెప్పేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ముందుకెళ్తున్నాం. కనుక మేము సంపద సృష్టించిన తర్వాత సంక్షేమం అనేది మేము సాధ్యపడుతుంది. అలాగే 6 నెలలకే సూపర్ 6 అన్నీ కూడా అమలు పరిచేయాలనడం ఒక నిజంగా ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదు. ఇప్పుడు కూడా మాకు ఒక 5 సంవత్సరాలు సమయం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట రావాలి, సంపద సృష్టించాలి, మళ్ళీ సంక్షేమాన్ని అందించాలి అనే జయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు ముందుకి. ఖచ్చితంగా ఇప్పటికే మేము అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచాం. రేపు ఉగాదికి ఉచిత బస్సు ఇస్తాం. 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. మొదటి దశలోనే సిలిండర్ ఇచ్చాం. అలాగే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చాం. డిఎస్సి రేపు యువతకి జాబ్స్ అనౌన్స్ చేస్తామని చెప్పాం. వాటి మీద కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రంలోకి అనేక మంది ఇండస్ట్రీస్ వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ముందుగా అప్పులు అనే భారం లేకుండా ప్రజలకి ఈ రాష్ట్రాన్ని అప్పజెప్పాలన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఈరోజు డావోస్ వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, ఢిల్లీ పర్యటన చేశారు. ఒక తపంతో చేస్తున్నారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నాయకులు ఏదంటే ఇంట్లో కూర్చునేవారు, ఇంట్లో కూర్చొనే పాలన సాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు బయటకు వచ్చారో చెప్పనండి. ఉన్నటువంటి 60 నెలల్లో ఎన్ని మార్లు ఆయన వచ్చి ప్రజల్లో తిరిగాడు చెప్పండి చూద్దాం. బటన్ నొక్కడం పాలన అంటే సంపద సృష్టించాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్లేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే ఈ విశ్వసనీయత ప్రజలకి విశ్వసనీయత, నిబద్ధత, నీతి, నిజాయితీ, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నమస్కారం.